చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడలో జరిగిన పార్టీ ర్యాలీలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. పట్టించుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు లంచాలకు బానిసలుగా మారారా? కళ్ల ముందే వ్యవసాయ వసతులు పాడవుతున్నా పట్టించుకోకుండా ముడుపులకు అలవాటు పడ్డారా అని రైతుల ఆగ్రహం. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వడ్లమూరు జిరిగాంపేట గుండా ప్రవహించే ఏలూరు కాల్వలోని మట్టిని రాత్రింబవలు అనే తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకోవడం లేదు? మేము కళ్యాణ మండపం నిర్మాణం కొరకు మట్టిని తరలిస్తున్నామని మట్టి అక్రమార్కులు మాట్లాడుతున్నా ఉదయం రాత్రులు ఏలేరు కాల్వ గట్టు తవ్వి మట్టిని తరలిస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ముడుపులతో నిద్రపోతున్నారు. పోయేది మా సొమ్ము కాదు కదా, ప్రభుత్వ సొమ్మే కదా, మా జీతాలు మాకు అందుతున్నాయి, ప్రభుత్వ ఆస్తులు ఏమైతే మాకంటి అన్నట్టుగా రెవెన్యూ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చాలా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో మైనింగ్ ఇటువంటి తవ్వకాలు పెద్దగా లేవని ఇప్పుడు నాయకుల పేర్లు చెప్పుకొని కొంతమంది మట్టి అక్రమార్కులు ఏదో సాపుకు చెప్పుకొని మైనింగ్ వ్యవహారాలే కాకుండా సాగునీటిని అందించే కాలంలోని మట్టిని కూడా దారుణంగా భయం లేకుండా అధికారులు మమ్మల్ని ఏం చేస్తారు, ఎటువంటి అనుమతులు లేకుండా కాల్వలోని మట్టి తవ్వి అధికారం ఎవరికి ఉంటుంది? ధైర్యంగా రాత్రి పగులు కూడా ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిస్తుంటే అసలు ఇరిగేషన్ రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? అక్రమాలకు అరికట్టడానికి అక్రమాలు చేసే వారికి సపోర్ట్ చేయడానిక? అందుకేనేమో దేశం ముందుకెళ్లడం లేదు. గుడివాడలో జరిగిన పార్టీ ర్యాలీలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీది పచ్చగొడ్డలి పార్టీ అని ధ్వజమెత్తారు. 2029 ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ కు పరశురాముడి గొడ్డలిని అందిస్తారని, ఆయన టీడీపీకి రాజకీయ సమాధి కట్టడం ఖాయమని హెచ్చరించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు చెప్పినటువంటి సూపర్ 6 వాగ్దానాల్లో ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంటే సంవత్సరానికి 18 సంవత్సరాలు దాటినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు 60 సంవత్సరాల మహిళలకి ఒక్కొక్క మహిళకి 18,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాల నుంచి 36,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పాడు. ₹1 బిళ్ళ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి 30 లక్షల మంది నిరుద్యోగులకి మరి 72,000 రూపాయలు ఆయన బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకి డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి నేను మెగా డిఎస్సి పెడతానని చెప్పి గతంలో వైఎస్సీపీ ఉండగా 10,000 మందికి మెగా డిఎస్సి పెడితే వాటిని క్యాన్సిల్ చేసి ఇంకొక 6,000 మందిని కలిపి 16,000 మందికి డిఎస్సి ఇచ్చానని గొప్పలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నిరుద్యోగులకి సక్రమ మార్గంలో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలను కూడా మరి బంధుప్రీతితో పార్టీ ప్రీతితో డబ్బు మీద మమకారంతో మరి నిజంగా రావాల్సినటువంటి వాళ్ళకి అన్యాయం చేసి ఈరోజు వాళ్ళ డిఎస్సి ఉద్యోగులు పొట్ట కూడా కొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాను, నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు. సంపద సృష్టించేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సొంత అన్నలేని లోటును జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీర్చారని ఆయన ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సిద్ధమంటే యుద్ధానికి రెడ్డి అని తీర్పిచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అసెంబ్లీలో అడుగుపెట్టనయ్యో అన్నారు. ఏకంగా ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన ఘనత మా పసుపు సైన్యాన్ని. ఇప్పుడు రపరప్ప అంటున్నారు. రపరప్ప అంటే చూస్తూ మేము ఊరుకోం. ఎర్ర బుక్కు దాని పని చేసుకుంటూ వెళ్తుందని ఈ సభాముఖంగా
ఆ కుర్ర బ్యాచ్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సుపరిపాలన అందించాం, అన్ని చేశామని కాలు రెగరేసుకుని మేము తిరగట్లేదు. కానీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలకు పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదని రేవంత్ రెడ్డి అంటున్నారు. అవును, ప్రతిపక్ష హోదా రాదు, పాలకపక్ష హోదా వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని తెలిపారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ నే కోరుకుంటున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి విషయం ప్రజలకు అర్థమైంది. మొన్నెక్కడో మాట్లాడిండు, ఏ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా తాప ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా, మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు, పాలకుల పక్ష హోదా రాబోతా ఉంది. ప్రతిపక్ష హోదా రాదు, పాలక పక్ష హోదా వస్తుంది. నీకు నీ పార్టీకి డిపాజిట్లు గల్లంతైతే గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి అంటున్నా. ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయిండు, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. బెంగాల్లో పోతే మమతా బెనర్జీ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. తమిళనాడు పోతే స్టాలిన్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. రేపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడతాడు, ఆయన పార్టీ కూడా ఓడిపోతుంది. గ్యారంటీ మళ్ళొచ్చేది కేసీఆర్. ఎక్కడ పోయినా ప్రజలది ఒక్కటే మాట, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి. ఇలా అందరికీ ఇది అందరి మాట. కూటమి ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లుగా ఒక్క హామీని కూడా సమర్థవంతంగా పూర్తి చేయలేకపోయిందని, దీనిపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు లేనిపోని హామీలు ఇచ్చి నేడు ప్రభుత్వంతో కొనసాగుతున్న చంద్రబాబు సూపర్ 6 అమలులో విఫలమయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా పరిశీలకులు కుంభ రవిబాబు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి సాధ్యం కానీ అమలు చేయలేనటువంటి ఎన్నో మాటలు చెప్పి మభ్యపెట్టి ప్రజలకు వెన్నుపోటు పడితే అధికారంకి వచ్చినటువంటి చంద్రబాబు ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చినట్టు నుంచి కూడా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అన్ని రకాలైనటువంటి నాయకత్వం అనేక రకాలైన ఇబ్బందులు పెడుతూ, జైల్లో పెడుతూ, కేసులు పెడుతూ రాష్ట్రీయమైనటువంటి పాలన ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైనానికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంకి వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత ప్రజలకు వంచిన చంద్రబాబు ప్రజలందరికీ వెన్నుపోటు పడతారని చెప్పి మన ప్రీతమ నాయకులు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండంగా నిరసన ర్యాలీలు జరిగాయి. ఉవ్వెత్తున యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొని అశేషమైనటువంటి ప్రజానీకంతో నిరసన జ్వాలలు తెలియపరిచిన బైడింగ్ వేర్ రాష్ట్ర పాలేరు నియోజకవర్గంలోని ఎదలాపురం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు పూర్తిగా అటకెక్కాయి. మా నాయుడుపేట గ్రామంలోని 3వ డివిజన్, 25వ డివిజన్లలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఇప్పటికే 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా పోయలేదు. ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రారంభించకుండా కేవలం శిలాఫలకాలు ఏర్పాటు చేసి ప్రచారానికే పరిమితం కావడం బాధాకరం. గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని, నాయుడుపేట గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని పాలేరు శాసనసభ్యులు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున వినమ్ర విన్నపం చేస్తున్నాము. శంకుస్థాపనలు కాదు, అభివృద్ధి పనులు కావాలి. ప్రజలకు హామీలు కాదు, ఫలితాలు చూపించండి. నియోజకవర్గ ఎమ్మెల్యే అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు అయినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఎదలాపురం మున్సిపాలిటీ 3వ డివిజను మరియు 25వ డివిజన్ ప్రజల తరపున మాదొక చిన్న విన్నపం. ఈ శిలాఫలకాన్ని మీరు
ఎన్నో తారీఖు 10వ నెల 1వ తారీఖు 2026న ఈ శిలాఫలకాన్ని ఇక్కడ మీరు ప్రారంభించడం జరిగింది, ప్రారంభోత్సవం చేశారు. ఆ రోజున ఏం చేశారంటే నాయుడుపేటలోని 3వ డివిజన్ 25వ డివిజన్లో శ్రీరామ్ పుష్పావతి ఇంటి నుండి పులకల స్వరూప ఇంటి వరకు సీసీ రోడ్డు శాంక్షన్ చేశారు. అంచనా విలువ సుమారు 16.30 లక్షలను పెట్టారు ఇక్కడ. ఇట్లా మొత్తం హనుమంతు హరినాథ్ బాబు ఇల్లు, బసవరాజు సాంబశివరావు ఇంటి నుండి మహబూబాద్ జంక్షన్ బస్ షెల్టర్ నిర్మాణం, కమ్యూనిటీ హాలు, మహబూబాద్ జంక్షన్ అభివృద్ధి పనులు అని చెప్పేసి మీరు కొన్ని ఇట్లా పెట్టారు. 11.5 లక్షలు, 16,90,000, 7,40,000 ఇట్లా పెట్టారు. విషయం ఏంటంటే ఈ శిలాఫలకాన్ని ఇక్కడ మీరు ప్రారంభం చేశారు. అసలు ఇక్కడ ఎక్కడ కూడా రోడ్లు లేవు. ఎప్పుడైనా సీసీ రోడ్డు ప్రారంభోత్సవం అంటే అక్కడ సీసీ రోడ్డు మొత్తం దానికి సంబంధించినటువంటి మాలు అన్నీ కలుపుకున్న తర్వాత వర్కర్లు వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు అది వచ్చి కొంచెం మాలేసి కొబ్బరికాయ కొట్టిపోవడం ఆనవాయితీగా జరుగుతుంది ఎక్కడైనా. మాకు తెలిసి మీరు అప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు 2వ నెల 10వ తారీఖు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఆ ఎలక్షన్ స్టంట్ కోసం ఒక నెల ముందు ఇక్కడ మీరు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శ్రీలం పుష్పావతి ఇంటి నుంచి పులకల స్వరూప ఇంటి వరకు శాంక్షన్ అయిన ఈ రోడ్డు ఇవాళ డేట్ వచ్చేసి 12వ తారీఖు 6వ నెల. ఇంకొక నెల అయితే 7 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఇక్కడ ఎటువంటి పని జరగలేదు. ఒకసారి శ్రీలం స్వరూప వాళ్ళ ఇంటి నుంచి పులకల స్వరూప వాళ్ళ ఇంటి వరకు ఉన్నటువంటి రోడ్డు ఎలా ఉందో ఒకసారి చూద్దాం పండి. ఇవన్నీ చూడండి మీరే. ఇది కేవలం ఎలక్షన్స్ కోసం, మున్సిపాలిటీ ఎలక్షన్లో ఓట్ల కోసం చేసినటువంటి శంకుస్థాపన 10వ తారీఖు 1వ నెల 2026. ఇప్పుడు ఇక్కడ 6 ఉన్నాయన్నమాట, 6 పేర్లు. ఈ 6 పేర్లలో ఒక్కటైనా పని అయిందో కాలేదో మీకే చూపిస్తా పండి. అక్కడ శిలాఫలకం మీద చూసినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ ఇంటి నుంచి ఆ ఇంటి వరకు సుమారు 16.80 లక్షలను పెట్టినటువంటి రోడ్డు ఇది. ఇక్కడ వరకు సీసీ రోడ్డు వేసాం. ఇది బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఇక్కడ వరకు సీసీ రోడ్డు అయిపోయింది. ఇక్కడ నుంచి ఎండ్ ఉంటుంది. ఇది పులకరం స్వరూప గారి ఇల్లు అని ఉంది కదా అక్కడ, ఆ ఇల్లు ఇది. ఒకసారి రోడ్డు చూడండి. ఇది ఇక్కడ పడాల్సి ఈ రోడ్లో సీసీ రోడ్డు శాంక్షన్ అయిపోయి కూడా 6వ నెల నడుస్తుంది. ఇంకో నెల అయితే వచ్చి నెక్స్ట్ మంత్ 10 వస్తే 7 నెలలు, 6 పూర్తే 7వ నెల తగ్గుతుంది. వర్షం వస్తే ఇది మొత్తం నిండిపోతుంది. ఒకసారి ఎట్లుందో చూడండి. ఇవన్నీ ఇల్లులే. స్పీడ్ రాండి. అక్కడ నుంచి అది ఎండ్ పాయింట్, స్టార్ట్ పాయింట్ అక్కడ కనపడే బ్లూ కలర్ రేకుల ఇల్లు. ఈ రోడ్డు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి 6 నెలలు పూర్తయింది. ఆ రోజు శాంక్షన్ ఎందుకు చేశారంటే సీసీ రోడ్ని మున్సిపాలిటీ ఎలక్షన్లో గెలిపే ధ్యేయంగా ఎలక్షన్ స్టంట్ కోసం చేశారు. లేదు ఎలక్షన్ స్టంట్ కోసం చేయకపోతే ఖచ్చితంగా రోడ్డు పడి ఉండాలి కదా. మళ్ళీ ఇక్కడ ఎవరు ప్రజాప్రతినిధులు లేరా అంటే 3వ వార్డుకు ఒక కౌన్సిలర్ ఉన్నారు, 25వ వార్డుకు ఒక కౌన్సిలర్ ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నారు, అధికార పార్టీ నుంచే. మరి పనులు ఎందుకు కావట్లేదు ఒకసారి చూడండి. ఇది వాన లేకుంటేనే పరిస్థితి. వాన వస్తే మెట్లు మునిగిపోతాయి ఇక్కడ. దగ్గరికి రా. ఇల్లు కూడా చూపి. ఈ ఇల్లు శ్రీలం పుష్పావతి గారిది. నాకు తెలిసో తెలియకో నేను ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉండి మేము ప్రశ్నించాలి కాబట్టి, మేము అడగాలి కాబట్టి, మా ఊరు అభివృద్ధి కావాలి కాబట్టి మేము అడుగుతున్నాం సార్. శంకుస్థాపన చేసి 6 నెలలకు కూడా రోడ్డు వేయకపోతే ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నట్టు? మళ్ళీ మేమేమన్నా మాట్లాడితే మా మీద కేసులు. ఎక్కడైనా పంచాయతీ జరిగినా కానీ, పంచాయతీ మాట్లాడడానికి వెళ్ళినా నిల్చున్నా కానీ కేసు. బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా కేసు. సార్ అవన్నీ బంద్ చేసి దయచేసి మా ఊరిని అభివృద్ధి చేయండి. ఈ శాంక్షన్ అయినటువంటి అక్కడ 3 రోడ్లు శాంక్షన్ అయినాయి. 3 రోడ్లు అసలు ఏది ఇంతవరకు మట్టి పోసింది లేదు. పోయికోకుండా మీరు ఎలక్షన్ స్టాండ్ చేసి రోడ్లు పోస్తున్నామని చెప్పారు. ఈ రోడ్లు పూర్తి చేసి మీరు అక్కడ వేసిన శిలాఫలకానికి అర్థం చూపించాలని చెప్పి
పాలేరు కాన్స్టిట్యున్సీ, ఖమ్మం రూరల్ మండలం, ఎదులాపురం మున్సిపాలిటీ, 3వ డివిజన్, 25వ డివిజన్, నాయుడుపేట వాసిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మా ఊరిని అభివృద్ధి చేయండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాం. దయచేసి ఇది మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడానికి కాదు సార్, మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. మీ దాకా వచ్చిందో రాలేదో మాకు తెలియదు. మాకు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు. అభివృద్ధి అనే పేరు తప్ప అభివృద్ధి అనే పదం మా ఊర్లో లేదు. దయచేసి మా ఊరు అభివృద్ధి అయ్యేలా చూడండి. ఇది 2వ రోడ్డు, హరినాథ్ బాబు గారి ఇంటి నుండి మలిశెట్టి నరసింహరావు గారి ఇంటి వరకు. ఇక్కడ మీకు ఇంకొక తెలియాల్సిన విషయం ఏంటంటే, రోడ్డు శాంక్షన్ ఇక్కడైతే శిలాపలకాలు ఊరు బయట వేశారు. మంత్రి గారికి అసలు ఏ రోడ్డు మనం శంకుస్థాపన చేస్తున్నాం అనేది కూడా ఆయన దృష్టికి తెలియదు. ఒకసారి ఇది బీఆర్ఎస్ హయాంలో వేసినటువంటి సీసీ రోడ్డు ఈ బజార్లో ఇక్కడ వరకు అయింది. ఈ బజార్లో రోడ్డు అయిపోయింది. దీని పక్కన ఇంకో బజార్ ఉంది, అది కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో శంకుస్థాపన చేసాం, రోడ్లు వేసాం. ఒకసారి ఇప్పుడు ఏదైతే శాంక్షన్ అయిన రోడ్డు చూడండి, రాత్రి పడ్డ చిన్న వానకి రోడ్డు ఎట్లా అయిపోయింది. స్పీడ్గా ఒకసారి చూడండి, ఇది అక్కడ దోమలు, చిన్న వానకి ఈ గుంటలలో నీళ్ళు ఇట్లా ఆగిపోయినాయి. ఆ చివర ఆ డెడ్ ఎండ్ కనపడేది నరసింహరావు గారి ఇల్లు. ఇక్కడి నుంచి అక్కడికి రోడ్డు శాంక్షన్ చేశారు. ఒకసారి ఇది చూడండి, కాలువలు తీసే పరిస్థితి లేదు, అదేవిధంగా రోడ్లు వేసే పరిస్థితి లేదు. ఇక్కడ కేవలం ఇది వచ్చేసి మన ఈ 2 డివిజన్లలోనో లేదా మున్సిపాలిటీలోనో కాదు, పాలేరు నియోజకవర్గం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది. శంకుస్థాపన చేస్తున్నారు, రోడ్లు వేయట్లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి సార్. మీరు ఎలక్షన్ ముందు స్టంట్ కోసం మీరు శిలాపలకాలు వేసినా కానీ జనాలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. మీరు నిజంగా రోడ్లు వేస్తారని వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకండి. వాళ్ళు మిమ్మల్ని నమ్మారు, మీరు కూడా వాళ్ళని నమ్మి ఖచ్చితంగా ఈ రోడ్లు అనేవి పూర్తి చేయాలి, మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలి. మేము చెప్పే విషయం ఏంటంటే, ఇంత లేట్ అయింది కాబట్టి మీ దృష్టి తీసుకొస్తున్నాం. అదే మీరు ఖచ్చితంగా వేసిన శిలాపలకాలకి తగ్గట్టుగా మీరు పనిచేస్తుంటే అసలు మిమ్మల్ని మేము ప్రశ్నించే వాళ్ళం కాదు. మా గ్రామం ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి జరగాలి, జరిపించే బాధ్యత మీది. మీకు ఓట్లేసి గెలిపించినటువంటి మా గ్రామ ప్రజలది, మా పాలేరు నియోజకవర్గం ప్రజలది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పనిని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించి వారిని వలపన్ని పట్టుకున్నారు. ఎంపీడీఓ అధికారులు ఎంత డబ్బులు లాంఛంగా తీసుకున్నారో ఏసీబీ వారు వివరాలు తెలియరాలేదు. ఓకే సార్, చూడండి. ఓకే సార్. హైదరాబాద్ ఎర్రమంజిల్ జల సౌధాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకాటి శ్రీహరి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గారితో కలిసి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. నాగా గంగాధర్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో భోజన పంపిణీ. కాకినాడ నగరంలోని మోహర్ నగర్లో ఉన్న
మానవీయ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో నాగా గంగాధర్ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఆహారం అందించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ తమ నాయనమ్మ పేరుతో ఒక ట్రస్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. గతంలో కూడా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్న ఆయన ట్రస్ట్ నమోదు అనంతరం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. తన సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, తన గురువు క్రాంతి కుమార్ బండెలకు అన్నలా భావించే క్రాంతి కుమార్ కు అలాగే తన స్నేహితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, స్నేహితులు పాల్గొని గంగాధర్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. చెప్పారు ఆయన. ఇదే కాకుండా ఇది మా నాన్నమ్మ గారి పేరు మీద ట్రస్ట్ అనేది పెట్టుకోమన్నారు. నేనైతే క్రాంతి కుమార్ సార్ని అడిగిన విషయం ఏమి అంటే, సార్ మీ పార్టీ యొక్క గైడ్లైన్స్ నాకు ఇవ్వండి సార్, మీ పార్టీ తరపున నేను ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటానంటే ఏ రాజకీయ నాయకుడైనా ఏం చెప్తాడు, నా పార్టీకి పేరు వస్తుంది, నాకు ఫండ్స్ వస్తాయి కదా అని పార్టీ పేరు పెట్టుకోమంటారు. కానీ అలా మాట్లాడలేదు. ఈ రోజులా ఉండదు గంగాధర్, నువ్వు మీ నాన్నమ్మ గారి పేరు మీద అయితే ట్రస్ట్ అయితే ఓపెన్ చేయి, ఎంతోమందికి నువ్వు ఆదర్శంగా నిలవాలి, ఇంకా ముందు కూడా మంచి పనులు చేయాలని చెప్పారు. అలాంటి మహానుభావుడి దగ్గర నేను పనిచేసినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఇంటికాడ నా తల్లిదండ్రులు కూడా, నా తండ్రి అడిగిన వెంటనే కూడా నాన్న ఒక 5,000 ఇలాగా ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్తాను, నాన్న ఒక చిన్న పని ఉంది ఒక 10,000 అంటే ఎందుకు దేనికని కూడా అడగకుండా కూడా ప్రతిదీ కూడా నాకు ఇచ్చి, నాకు ఇలాగా ముందుగా ఏదైనా మంచి పని చేయమని కూడా భరోసా ఇచ్చిన నా తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా నా స్నేహితులు ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఇలాగ మంది ఒక ప్రోగ్రామ్ ఉందనగా వాళ్ళు ఎన్నో పనులు మానుకుని నా వెంట నడిచి నా స్నేహితులు ఉన్నారు. అదేవిధంగా ప్రతిదీ కూడా ఇలాంటివి కూడా న్యూస్ అనేది స్ప్రెడ్ చేయడానికి మన మీడియా మిత్రులు చూసుకున్నట్లయితే రాత్రి అనగా పగలనగా రయ్యనగా రప్పనగా కూడా వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా నేను రుణపడి ఉంటాను. ఇంకా చెప్పాలి అంటే ముఖ్యంగా ఏంటంటే ఒక కల్పితం లేని విషయం ఏమైనా ఉందంటే అది ఫుడ్ విషయం. ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టు ప్రతిదీ కూడా లంచం. ఒక చదువుకోవాలంటే లంచం, అదేవిధంగా ఏదైనా మంచిగా ఏదైనా పని చేసుకోవాలంటే లంచం, అదేవిధంగా ఏదైనా జాబ్ రావాలంటే లంచం, ప్రతిదానికి లంచం. కానీ ఒక లంచం లేకుండా, ఒక ఎక్కడ కూడా అన్యాయంగా లేకుండా ఒక నోట్లోకి వెళ్ళి ముద్ద ఏదైనా ఉందంటే అది అన్నం మాత్రమే అని చెప్తున్నాను. ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఈ రుద్రాశ్రమంలో చూసుకున్నట్టే ఎంతోమంది మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి అన్యం పుణ్యం తెలియదు, ఎన్నో రోగాలతో బాధపడుతున్నారు, కానీ ఎన్నో బాధలు పడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క చెట్టు నీడలా ఉండి అంత బాగా చూసుకున్నారు. ప్రతి రుద్రాశ్రమం తరపున ఉన్న వాళ్ళందరికీ కూడా ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి, అదేవిధంగా ఈ యొక్క కాకినాడలో ఏదైతే ఓల్డేజ్ హోమ్లో ప్రతిదీ కూడా నేను తిరుగుతానని, అలాగే నా ఎన్జిఓ రిజిస్ట్రేషన్ మా నాన్నమ్మ గారి పేరు అయ్యేంత వరకు, అదేవిధంగా అవినాక కూడా నేను ఇక శాశ్వతంగా ఈ ఫీల్డ్లో ఉంటానని. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నూతనంగా ఎంపికైన అంగన్వాడీ సహాయకురాలు అభ్యర్థులు ఆర్డర్ కాపీలను అందజేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎంపికైన అంగన్వాడీ సహాయకులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా 10 మంది మహిళా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా ఆర్డర్ కాపీలు అందుకున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలుపుతూ మహిళా శిశు సంక్షేమ శాఖలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు, గర్భిణీలకు అంకిత భావంతో సేవలు అందిస్తూ విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈవేళ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో 10 మంది అంగన్వాడీ హెల్పర్స్కు పోస్టింగ్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ సిడిపిఓ రూరల్ వారికి, అలాగే సిడిపిఓ అర్బన్ వారికి కూడా నా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 10 మంది హెల్పర్స్ను ఇవాళ మనం సెలెక్ట్ చేయడం జరిగింది అంగన్వాడీగా. ఒకప్పుడు కాకినాడని పైలట్ ప్రాజెక్ట్గా సిడిపిఓ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆ ప్రాజెక్టు వాళ్ళ గ్రామాన్ని రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలోని కూడా అంగన్వాడీ సెంటర్స్ పెట్టడం ఒక తల్లి బాధ్యత. ఇది నా దృష్టిలో ఉద్యోగం కాదు, ఇది ఒక బాధ్యత, ఒక సర్వీస్. ఒక తల్లిని దానికి ఏదో నామినల్ పే ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క తల్లి యొక్క బాధ్యతని వీరు, ఒక తల్లి ఎలా అయితే పిల్లలు సాగుతుందో అలాగే నేను అనేక సెంటర్లు వెళ్ళడం జరిగింది. మా సిడిపి గారు తీసుకెళ్తూ ఉంటారు.
కార్యక్రమాలకి తీసుకెళ్తా ఉంటే చూస్తూ ఉంటాను. నిజంగా వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా చేస్తూ ఉంటారంటే వాళ్ళు పిల్లలు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ పనిలోకి వెళ్ళిపోవడం కానీ ఇంకో చోటుకి వెళ్ళిపోవడం కానీ ఏమైనా జరిగిన తర్వాత, అలాగే బాలింతరాల దగ్గర నుంచి వీళ్ళు ఏదో సొంత ఆడబడిని చూసుకున్నట్టు చూసుకోవడం, అట్లాగే పిల్లలు కన్న తర్వాత పోషక పదార్థాలు గవర్నమెంట్ నుంచి వచ్చిన వాటిని సక్రమంగా ఇవ్వడం, అన్నీ అనేక కార్యక్రమాలు. అలాగే పిల్లలకి నర్సరీస్ దగ్గర నుంచి ఒక ట్రైనింగ్, ఒక స్టేజ్ దాకా ట్రైనింగ్ 5th క్లాస్ దాకా ఇస్తున్నారండి. ప్రీ స్కూల్ PP2 దాకా కూడా చేస్తూ ఉన్నారు. 5+5 క్లాస్ అంటున్నాను, 5+5 చిల్డ్రన్లకి ఒక చేసి వాళ్ళు తీర్చిచ్చి సమాజంలో స్కూల్స్ కట్టి కూడా పంపిదాకా బాధ్యత, తల్లి బాధ్యత తీసుకున్న వీళ్ళందరూ కూడా మంచి బాధ్యత తీసుకుని బాగా చేసి వచ్చే సంవత్సరమే ఇందులో సగం మంది అన్న మీ CDP వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర నుంచి అవార్డులు తీసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు MDO కార్యాలయంలో జిల్లా కలెక్టర్ MN ఆరేంద్ర ప్రసాద్ ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా మొదటి శుక్రవారం పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో నేరుగా ప్రజల నుండి వివిధ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. కొన్ని సమస్యలను సమావేశానికి హాజరైన సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమం 3 వారాలు కొనసాగుతుందని, ఇంకా హాజరు కాని అర్జీదారులు ఉంటే వచ్చే 3 వారాల్లో జరిగే గ్రివెన్స్కి హాజరై సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం RDO కృష్ణమూర్తి, నియోజకవర్గం ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, నియోజకవర్గ 4 మండలాల నుండి వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ నెల మనం ప్రతిపాడు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా స్థానికంగా ఉన్న అధికారులతో చర్చించి వాటికి నిరంతర పరిష్కారం కనిపెట్టే విధంగా ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. 4 వారాల్లో వీలైన వరకు అన్ని సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో మనము ముందుకు వెళ్తున్నాము. దీనికి ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఏదైతే మన మండలాలు ఉన్నాయో వారందరూ కూడా కాకినాడ దాకా కాకుండా తిరగకుండా ఇక్కడే ప్రతిపాడులోనే ఇచ్చే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు దాదాపు 97 దరఖాస్తులు మనము స్వీకరించడం జరిగింది. ఎక్కువ మంది పెన్షన్స్ కోరుతూ వచ్చారు ప్రజలు. వాటిని వెరిఫై చేసి అర్హత వారికి మనము ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా భూ సమస్య ఏదైతే వాళ్ళు తెలియజేశారో రీసర్వే కానీ ROR పాస్బుక్ సమస్యలు కానీ ఉంటే వాటిని పరిష్కరించే విధంగా సర్వే బృందాలు పంపించి గ్రామాల్లో వాళ్ళొక ఎవరైతే అర్జీదారు ఉన్నారో వారి సమక్షంలో ఆ భూమిని కొలిసి వాళ్ళు ఏదైతే సమస్య చెప్పారో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రక్రియ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో చేపట్టడం జరుగుతుంది. ఇంతే కాకుండా ప్రతి నెల ఒక గ్రామాన్ని తీసుకొని ఎంటైర్ మండల్కి PDO MRO వివిధ మండల స్థాయి సిబ్బంది అందరూ కూడా ఆ గ్రామానికి లక్ష్యవారం అంటే గురువారం, ప్రతి గురువారం కూడా 4 సార్లు ఒకే గ్రామానికి వెళ్ళి వాళ్ళు సభ నిర్వహించి వాళ్ళు ఒక అర్జీలు స్వీకరించి పరిష్కారం చేయడం కూడా చేస్తున్నారు. సో ప్రజల దగ్గరే ప్రభుత్వం వెళ్ళే విధంగా ఈ ప్రక్రియ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా దీనికి సహకరించవలసిన ఈ సందర్భంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుడివాడలో జరిగిన పార్టీ ర్యాలీలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.